టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడైతే శుక్రాచార్యుడు సంపూర్ణత్వంగా, సంపూర్ణంగా ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని పొందాడో, వరాలని పొందాడో, తను కోరుకున్నట్టు, తను అనుకున్నట్టు తనకి కావలసినవన్నీ సంపాదించుకున్నాడో, ఆయన ఎంతగానో ఆనందంగా ఉన్నాడు. అయితే ఈ ఆనందంగా ఉండేటువంటి ఆ శుక్రాచార్యుడి పక్కన ఒక స్త్రీమూర్తి, అంటే ఇంద్రుని కుమార్తె నిలబడి ఉంది. ఎప్పుడైతే ఆవిడని చూశాడో అప్పుడే తపస్సు నుంచి బయటికి వచ్చాడు కదా! అప్పటి వరకు కూడా పరమాత్ముని యొక్క స్మరణలో, పరమాత్ముని యొక్క భావనలోని, చూపులోనే ఉన్నాడు తప్ప ఆయనకి ఏమీ కనిపించట్లేదు, వినిపించడం లేదు. బహ బహిర్గతమైనటువంటి దృష్టి లేదు ఆయనకి. అంతర్గత దృష్టే, పరమాత్మపై దృష్టే తప్ప. బహిర్గత దృష్టి ఎప్పుడైతే వచ్చిందో, అంటే తపస్సు పూర్తయిందో, ఆ పక్కనుండేటువంటి ఆవిడని చూసి, "నీవు ఎవరివి? నీవు ఎవరి కుమార్తెవి? నీ పేరేంటి? ఎందుకు ఇక్కడికి వచ్చావు? అసలు ఏమి పని?" అందమైనటువంటి, మధురమైనటువంటి ఆ యొక్క చూపు ఉన్నటువంటి చిన్నదానివి నువ్వు. నీ కోరిక ఏమిటో చెప్పు. నీవు దేనికోసం ఇక్కడికొచ్చావు? ఇంతటి భయంకరమైనటువంటి దుష్కరం ఈ యొక్క చర్యలన్నీ, అంటే నాకు దుష్కార్యం, ఈ అడవిలోని, అది కూడా నిప్పులు, సెగలు ఎప్పుడూ వేడితో ఉండేటువంటి అటువంటి ప్రాంతంలోని ఆవిడ ఉండి ఆవిడ సేవలు చేసింది కాబట్టి, నీ సేవలు నాకు, ఆ స్థితిలో నువ్వు చేసినటువంటి సేవలు నాకు తృప్తి కలిగాయి. నీకేం కావాలి? ఏం వరం కావాలో కోరుకో, నేనిస్తాను అన్నట్టు. చూసారా? ఆవిడ చేసినటువంటి సేవలకి, అంటే భగవత్ కార్యము, మంచి చేసేటువంటి వారికి, అలాగే తపస్సులు చేసేటువంటి వారికి కనుక సహాయపడితే, లేకపోతే వారికి పరిచర్యలు చేస్తే ఖచ్చితంగా దాని యొక్క అనుగ్రహం, దాని యొక్క ఫలితం దక్కి తీరుతుంది. ఇక్కడ ఈ జయంతి తపస్సులో ఉండినటువంటి ఆ యొక్క శుక్రాచార్యుడికి సేవ చేసింది కాబట్టే ఆవిడ వరాన్ని పొందగలిగేటువంటి శక్తికొచ్చింది. అందుకనే ఇప్పుడుకున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో కూడా ఎవరైతే భగవత్ కార్యాలు, అలాగే తపస్సులు, యజ్ఞ యాగాలు చేస్తారో అటువంటి వాటికి సహకరించడం, తపస్సంపన్నులకి పరిచర్యలు చేయడం చేస్తే కనుక ఖచ్చితంగా భగవంతుని యొక్క ఆశీస్సులు లభిస్తాయి. అలాగే ఎప్పుడైతే ఈయన ఏ వరం కావాలో కోరుకోమన్నాడో, జయంతి యొక్క మొహము ఆనందంతో కళకళలాడిపోయింది. అప్పటి వరకు మాట్లాడినటువంటి వారు, అది కాక నీకు పిలిచి వరాన్నిస్తానంటే ఇక అంతకు మించిన ఆనందం ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? ఇక ఆవిడ ఆనందానికి హద్దులు లేకుండా మొహమంతా కూడా కళకళలాడడంతో పాటు, తన తండ్రి కన్యాదానం చేశానన్నాడు, భార్యను చేశానన్నాడు కాబట్టి, దాని కారణంగా ఆవిడ సిగ్గులొలుకుతూ, కాస్త సిగ్గుపడుతూ ఆవిడ బదులిచ్చింది. "మునీశ్వర, భగవాన్, నేను ఏ పని మీద ఇక్కడికి వచ్చానంటే, నువ్వు తపోశక్తితోని గ్రహించలేవా? నేను ఏ పని మీద వచ్చానో, కారణం ఏమిటో నీకు తెలియదా? నీవు ఇంత తపశ్శక్తి సంపాదించావు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఇంత తపస్సంపన్నుడిగా ఉన్నావు. నీవు నేను వచ్చినటువంటి పని, నేను రావడానికి కారణం నువ్వు గ్రహించలేవా? గ్రహించే ఉంటావు కదా! నీవే తెలుసుకో అంది. ఎంతో చక్కగా చెప్పింది చూడండి. అలా చెప్పి,
నీవు ఎందుకు వచ్చావో నేను ఎరుగుదును జయంతి. నీవు వచ్చినటువంటి పని నాకు అర్థమయ్యింది. నువ్వు చెబితే నీ నోటి ద్వారా అంటే భగవంతుడు చూడండి ఎప్పుడు కూడా ఎలా ఆలోచిస్తాడంటే, గురువులు కూడా ఎలా అనుకుంటారంటే, వాళ్ళకి అర్థం కానిది ఉండదు. ఎవరు ఏ రీతిలో వచ్చారు, ఎవరు ఏది చేయడానికి, ఏ కార్య నిమిత్తంగా వచ్చారు అనేది వాళ్ళకి తెలియకుండా ఉండదు. కానీ వారి నోటి నుంచే వారొచ్చినటువంటి కార్యాన్ని తెలుసుకోవాలనుకుంటారు. అలాగే ఆయన కూడా నీవు ఎందుకు వచ్చావో నేను ఎరుగుదును. కానీ నీ యొక్క అంతరార్థం నీ నోటి ద్వారా వినాలి అనేటువంటి నా కోరిక కాబట్టి నేను దాని నిమిత్తంగా అడుగుతున్నాను. ఏంటో చెప్పు. నీ మనసులో ఉన్నదే నాకు చెప్పు. మనసులో ఉన్నదేమిటో చెప్పు అనేసరికి ఆవిడ ఇంకా సిగ్గుపడిపోతూ, ఇంకా ఆనందపడిపోతూ ఆవిడ నేను నీకు భద్రంగా ఉంటాను. నువ్వేమి కంగారు పడకు అంటేసరికి, మహాముని నేను ఇంద్రుడి యొక్క కుమార్తెని. ఆవిడ ఎవరి కుమార్తెో చెప్పేసరికే శుక్రాచార్యుడు అన్నీ గ్రహిస్తాడు. నేను ఇంద్రుని యొక్క కుమార్తె. నా తండ్రి నీకు కన్యాదానం చేసేశాడు. నన్ను నీకు అర్పించేశాడు. నన్ను అర్పించాడు కాబట్టి నా పేరు జయంతి. నేను నీ దగ్గరికి వచ్చాను అనేసరికి ఆయన ఏం చెప్తాడంటే, నాకు జయంతుడి యొక్క చెల్లెల్ని అంటే ఇంద్రుడి యొక్క కుమారుడు జయంతుడు. ఆ జయంతుడి యొక్క చెల్లెల్ని కూడా నాకు నీపై మనస్సు కలిగింది. నేను ధర్మబద్ధంగా నేను నిన్ను భర్తగా స్వీకరించాను. అందువల్ల నేను ప్రేమతోని, ఆనందంతోని నేనిక్కడికి వచ్చి నీ సేవ చేశాను అని చెప్పింది. ఆవిడ చేసినటువంటి పరిచర్యలు, సేవలు అన్నీ కూడా భృగు మహర్షికి శుక్రాచార్యునికి తెలుసు కాబట్టి, ఆవిడ సేవలకి, ఆవిడ యొక్క శక్తికి, ఆవిడ యొక్క ఓర్పుకి అంతటికీ కూడా ఆయన ఆనందించాడు కాబట్టే, ఆవిడని మెచ్చుకుని, ఆనందించి ఏం వరం కావాలా అన్నాడు. ఆవిడ ఏం వరం కావాలి అంటే, వరాలిచ్చేటువంటి వాడినే వరంగా కావాలి అని కోరుకుంది చూడండి. అది జ్ఞానం అంటే. ఏదో వరం ఎందుకు? నాకు నీవే భర్తగా కావాలి అని కోరుకుందావిడ. అసలు వచ్చింది కూడా అదే కదా! అందుకని ఇన్నాళ్ళు ఆవిడ అక్కడ ఉండి సేవ చేసింది కాబట్టి భర్తగా ఆవిడని భర్తగానే అడిగింది. ఇది తెలిసి నేను రాక్షసుల యొక్క గురువుని. నేను ఎక్కువ రోజులు నీతోని ఉండలేను. నేను కొద్ది రోజుల పాటే నీతో ఉండగలను. అంతేగాని ఎక్కువగా నీతో ఉండలేను. నా గురించి నా శిష్యులు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నీ సేవలకి మెచ్చాను కాబట్టి నీతో కొద్ది రోజులు ఉంటాను. నీ యొక్క వాంఛని తీరుస్తాను అని చెప్పి ఆయన మాట ఇచ్చి ఆయన ఏమి చేశాడు అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.